నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశల మీద నీళ్లు చల్లిందా జమిలి బిల్లు ఇదే అంశం మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, జమిలి ఎన్నికల మీద జగన్మోహన్ రెడ్డి ఆశలు నిరాశ అవుతున్నాయా? దీని మీద మీ స్పందన ఏంటి? అంటే ఇవాళ జమిలి బిల్లు ప్రవేశపెట్టబడింది కదా జమిలి ఎన్నికల మీద. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారంటే 2027 జమిలి ఎన్నికలు వచ్చేస్తాయి, ఇంకా నేనే ముఖ్యమంత్రిని అని ప్రకటించుకుంటున్నాడు ఈ మధ్యన. అంటే జమిలి వచ్చేస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే 6 నెలలకే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత వచ్చేసింది అనేది ఆయన ఉద్దేశం. ఆయన రెండో రోజు నుంచి ఆయన మొదలుపెట్టాడు కదా. ఇప్పుడు 12వ తారీఖు జూన్ 12 ప్రమాణ స్వీకారం చేశారు. ఎవరు? తెలుగుదేశం కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారు, మిగతా అందరూ కూడా, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మొత్తం మంత్రులందరూ. అది అయిన రెండో రోజు నుంచి సూపర్ 6 ఏది అని అడగడం మొదలుపెట్టాడు. అంటే బుద్ధున్నవాడు ఎవడని అడుగుతాడు అసలు? వైఎస్ రాజశేఖర రెడ్డే గతంలో 5 ఏళ్ళు మాకు ఇచ్చారు ప్రజలు ఈ ప్రభుత్వానికి అవకాశం, కాబట్టి 5 ఏళ్ళు అయ్యాక మేము అమలు చేసామా లేదా కనుక్కోండి మీరు, అప్పుడు అడగండి అన్నాడు ఆయన. 6 నెలలు కాకుండానే ఇప్పుడు ఇంకే ఉంది ప్రభుత్వం పడిపోయింది అన్నట్టు మాట్లాడతాడు. అదేంటి కొత్త బిచ్చగాడు పొద్దెరగడని ఆత్రగాడికి బుద్ధిమట్టం అంటారు. అట్లాగా బుద్ధిమట్టం ఉండేవాళ్ళు ఇలాగే ఉంటారు. అంటే వాళ్ళ బుద్ధి పనిచేయదు. ఎంతసేపు ఆ ముఖ్యమంత్రి సీటు తప్ప ఆయన కళ్ళకి ఏం కనిపించదు. ఇవాళ మార్గాన్ని భరత్ మాట్లాడుతున్నాడు కదా, మీరు పేపర్ బ్యాలెట్కి వెళ్ళండి ఈవీఎంల మీద. ఈవీఎంలు మంచివని మీ జగన్మోహన్ రెడ్డి 2019లో చెప్పాడు. 2019లో గెలిచినప్పుడు ఇదే ఈవీఎంలు మంచివని మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ఇదే ఈవీఎంలు మంచివి కావని 2024లో ఓడిపోయినప్పుడు చెప్పాడు. మళ్ళీ తర్వాత దాని మీద మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే తప్పిదం తెలుసు అతనికి. ఇంకా ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడతారు? ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే ఈ జమిలి ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఈ బిల్లు ప్రవేశపెట్టినందువల్ల 2029లో రావచ్చు, లేదు 2034లో రావచ్చు జమిలి ఎన్నికలు. అది ఇంకా తెలియదు, క్లారిటీ లేదు. కాబట్టి ఈయన ఏమనుకున్నాడు, 2027 నేను వచ్చేస్తా మళ్ళీ ముఖ్యమంత్రిని. ఇప్పుడు రైతులు సమస్యల మీద పోరాటం చేయండి నియోజకవర్గాలకు వెళ్ళి అని వాళ్ళకి చెప్పాడు కదా వైసీపీ కేడర్కి. తర్వాత పాదయాత్ర ఏదో చేస్తా అన్నాడు జనవరి 3వ వారం తర్వాత. ఇప్పుడు దేనికి పాదయాత్ర చేస్తాడు? ఏమనుకున్నాడంటే నియోజకవర్గాలకు వెళ్ళి ఇంకే ఉంది జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయి, ఈ ప్రభుత్వం విఫలమైపోయింది అన్నింటిలోనూ, మీకు పథకాలు నేను ఇస్తాను, నేనే మళ్ళా ముఖ్యమంత్రిని అని చెప్దాం అనుకున్నాడు. పథకాలు ఎక్కడ విఫలమయ్యాయి? ఆల్రెడీ గ్యాస్ పథకం, దీపం పథకం ఇచ్చేశారు, మిగతా ఒక్కొక్కటి చేస్తారు. నీకెందుకు కంగారు? నువ్వు 8 నెలల తర్వాత కదా నువ్వు ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టావు. ఎన్ని మోసాలు చేసావు నువ్వు అసలు నీ విద్యా దీవెన కింద అసలు ఇప్పుడు ఈరోజు తీసుకుంటే విద్యాశాఖలో ఎంత బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఏం మాట్లాడతాడు? నీవన్నీ కూడా గురువింద గింజ సామెత అనేది అందుకే. నీ తప్పిదాలన్నీ కప్పిపుచ్చుకుని ఇంకా తెలుగుదేశం ఆరంభంలో ఉంది, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. కాబట్టి నీకు ఓపిక లేదు. నీకేంటంటే ఎలాగో ఒకలాగా కుర్చీ స్వాధీనం చేసుకోవాలి. అది జరిగే పనా? నువ్వు 30 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటానన్నావు చూడు, అలాగా నువ్వు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడానికి 30 ఏళ్ళు ఆగాలి. 30 ఏళ్ళ వరకు అక్కడ ఖర్చీఫ్ వేసేసారు, తెలుగుదేశం కూటమే వేసింది, ఇంకెవడు వేయలా. కాబట్టి నీకు ఆ ఛాన్స్ లేదు. జమిలి ఎన్నికలు వచ్చినా లేదు, జమిలి ఎన్నికలు రాకపోయినా లేదు, మామూలు ఎన్నికలు జరిగినా లేదు, నీకు ఏ రకంగానూ అవకాశం లేదు. కాబట్టి 30 ఏళ్ళు నువ్వు ఇలాగే అవస్థపడు. అది జగన్మోహన్ రెడ్డికి మనం చెప్తున్నాం. ఇకపోతే ఈయన ఏమనుకున్నాడంటే ఎలాగో ఒకలాగా నియోజకవర్గాల్లో తిరిగేసి ఏదో ఒకటి చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రిని అయిపోవాలి అనేది ఆయన కోరిక. ఎట్లా అవుతాడు అసలు? ఏ రకంగా అవుతాడు? ప్రజలు ఎందుకు నమ్ముతారు? ప్రజలు నిన్ను నమ్మకే నీకు 11 సీట్లు కట్టబెట్టి నేను ఇంట్లో కూర్చోబెట్టారు. అసలు 11 సీట్లు ఎందుకు ఇచ్చానురా భగవంతుడా అని ఇప్పుడు బాధపడుతున్నారు. ఆయన చేసిన పనులకి, ఆయన మాట్లాడే మాటలకి. తెల్లారు లేస్తే ప్రెస్ మీట్లు అంటాడు, ఏం మాట్లాడతాడో తెలియదు, చెప్పిందే చెప్తాడు. ఆ సూపర్ 6 గురించే మాట్లాడతాడు, ఇంకోటి మాట్లాడ్డు అసలు. కాబట్టి వినేవాడికి కూడా అసలు వాళ్ళ క్యాడర్కే ఎందుకు వచ్చిందిరా భగవంతుడా ఈ మాటలు వినడం వాళ్ళేమో అక్కడ కూర్చుని ఏడుస్తున్నారు వాళ్ళు. కాబట్టి జమిలి ఎన్నికలు బిల్లు అయితే పాస్ అవుతుందండి. 2029 వరకు ఎవరికి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి 2029లో ఒకవేళ నిల్చుందాం అనుకున్నా ఈలోగా కేసులు తిరగదోడతారు.
కొత్త సంవత్సరంలో అతనికి కొత్త సంవత్సరంలో కానుక ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అరెస్ట్ కానుకగా తెలుగుదేశం కూటమి ఇస్తుంది, గిఫ్ట్ అన్నమాట. అయితే ఇప్పుడు విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల చేస్తారు కదా చంద్రబాబు నాయుడు గారు. సో దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి మేడం? ఇగో ఆయన మాట్లాడని అసలు మనం పట్టించుకోక్కర్లా. ఇందాక ఏం చెప్పుకున్నాం, మనం అతగాడికి బుద్ధిమట్టం అన్నాం కదా. అందుకని వాళ్ళకి కొంచెం బుర్రున్న వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడుకోవాలి, విజన్ ఉండే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు విజన్ 2020 అని చంద్రబాబు నాయుడు ఎప్పుడో ప్రకటించారు. విజన్ 2020 ప్రకటించినప్పుడు ఇలాంటి వాళ్ళే నవ్వారు, ఏంటి చంద్రబాబు నాయుడికి పని పాట లేదా, విజన్ 2020 అంటాడు ఏంటని. కానీ విజన్ 2020 ఏంటో అమలయ్యాక అందరికీ అర్థమైంది. దాన్ని అందరూ అమలు చేస్తారు కూడా, మిగతా రాష్ట్రాలు కావచ్చు, దేశం కావచ్చు. ఈరోజు వికసిత్ భారత్ 2047 అనేది వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 కింద ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. కాబట్టి అంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఉండబోతోంది, ఒక వికసిత ఆంధ్రప్రదేశ్ అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది వికసించిన ఒక ఆంధ్రప్రదేశ్ని 2047కి చూడాలి అనేది ఒక లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్నారు. దానికి వీళ్ళు చాలా వక్ర భాష్యాలు చెప్తారు, దాందే ఉంది. ఇప్పుడు మనం చేయలేనప్పుడు ఎదరవాడు చేస్తుంటే, ఇప్పుడు అనడం సులువు కదండి, ఒక రాయి వేయడం సులువు, ఒకటి మీరు నిర్మించాక దాన్ని కూలగొట్టడం సులువు, నిర్మించడం కష్టం కదా. అందుకని నిర్మాణం చేసేది చంద్రబాబు అయితే మాటల తూటాలు విసిరేది జగన్మోహన్ రెడ్డి మనుషులు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకి విజన్ అంటే తెలియదు, ఆయనకి అభివృద్ధి అంటే తెలియదు. ఏమన్నా అంటే పోర్ట్లు, ఓ ఇన్ఫోసిస్ ఆఫీసు, ఇవే అభివృద్ధి ఆయన దృష్టిలో. అంతకుమించి ఆయన ఏం మాట్లాడలేడు. కాబట్టి ఈ 2047 విజన్ 2047 ఏదైతే ఉందో దాని మీద జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా పట్టించుకోక్కర్లేదు, జమిలి గురించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా పట్టించుకోక్కర్లేదు, మళ్ళా నేను ముఖ్యమంత్రిని అవుతానంటే కూడా పట్టించుకోక్కర్లేదు, ప్రజలేం పట్టించుకోరు. అంటే అంత ఓపిక కూడా వాళ్ళకి లేదండి, టైము లేదు, ఓపిక లేదు. బికాజ్ వాళ్ళు మీకు ఇచ్చేసారు ఆల్రెడీ, మీకు అవకాశం అయిపోయింది. నువ్వు 5 ఏళ్ళు నువ్వేం చేయలేవని ప్రూవ్ చేసుకున్నావు. నువ్వు ఎన్ని అప్పులు చేయాలి, ఎన్ని అవినీతులు చేయాలి, ఎన్ని అక్రమాలు చేయాలి, ఎలా దోచుకోవాలి అనేది నువ్వు ప్రజలకు చూపించావు. నిన్న కూడా ఇప్పుడు మనం ఎన్ని స్కాముల గురించి మాట్లాడుకుంటున్నాం తెల్లారులేసి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గురించి ఇంతకంటే చెప్పుకోవటం అనవసరం అండి. జమిలి ఎన్నికలు అనేవి అవి ఆయనకు సంబంధించినవి కాదు. ఒకవేళ అవి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి అప్పటికి జైల్లో ఉంటాడు కాబట్టి ఇంకా దాని ప్రస్తావనే ఉండకపోవచ్చు. అయితే వైకాపా నేతలందరూ ఇప్పుడు రాజీనామా చేసి ఒక్కొక్కరు బయటకు వచ్చారు మేడం. అయితే వీళ్ళు టీడీపీలోకి కానీ జనసేనలోకి చేరుతున్నారు. ఇక పూర్తిగా వైసీపీని పక్కన పెట్టినట్టేనా? ఇంకా వైసీపీ ఏముందండి, ఇంకా పక్కన పెట్టడమే ఉంది. ఇంకా వైసీపీ గురించి ఆలోచించకలే. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ అనేవాడు మనకు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి ఉంటేనే మనం మాట్లాడుకోవటానికి వీలవుతుంది. కాబట్టి కొంతకాలం ఆయన జైలుకి వెళ్ళే వరకు ఆయన గురించి మాట్లాడుకుందాం, తర్వాత జైలు ముచ్చట్లు చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.